ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. విజయవాడకు వరదలు తగ్గాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంకా కొద్దిగా నీరున్నప్పటికీ కూడా 1-2 రోజుల్లో అవి కూడా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది అనేది అధికారులు చెప్తున్నటువంటి అంశం. అయితే బుడమేరుకి పడినటువంటి 3 గంటలని పూర్తి చేశారు. ఇక ఇటువైపు నీళ్లు వచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్పి భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఏపీకి రెడ్ అలర్ట్ వచ్చింది. ఏంటి అంటే వాయుగుండం కారణంగా కొన్ని ప్రాంతాలలో ఇంకా వర్షాలు కురవటం. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికి వాయుగుండం గురించి మాట్లాడుకుంటే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఏరియాల్లో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం కృష్ణా జిల్లాకు అయితే అంత భారీగా వర్షాలు అయితే ఏం లేవు. కానీ ఖమ్మం వైపు తెలంగాణలో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా అక్కడి నుంచి వచ్చేటువంటి నీరు మరొక్కసారి బుడమేరుకు చేరుతుందని, ఈ నీరు కారణంగా బుడమేరు వాగులో నీటి ప్రవాహం భారీ స్థాయిలో పెరుగుతుందని, ఇది మరొక్కసారి ఎక్కువగా పెరిగినట్లయితే ఇంకొకసారి విజయవాడను ముంచెత్తేటువంటి అవకాశం ఉంటుందని, కాబట్టి వెంటనే సహాయక చర్యలు చేపట్టడమే కాకుండా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేస్తూ వేరొక ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.